ఎట్లుందన్న 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నదా? జూబ్లీహిల్స్లో అసలు బీఆర్ఎస్ క్యాడర్నే లేకుండా చేస్తా అంటున్నాడు నవీన్ యాదవ్. నేను గెలుస్తా లోకల్ మనిషిని అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ముందుగా వారు 6 గ్రామాలు అమలు పరిచారు కాబట్టి 6 గ్రామాలు అమలు పరిచి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఓటు అడగాలి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థి వాస్తవానికి రౌడీ. ఇక్కడ రౌడీ అని వీళ్ళ ప్రజలు వీళ్ళ అంటున్నారు. 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ పనిచేస్తాయి. ఆనాడు కేసీఆర్ గారు ఓడిపోయారు, ఈసారి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఈ రోడ్ షో కార్యక్రమానికి అంగరంగ వైభవంగా చూడముచ్చగా కన్నుల పండుగగా తరలి వస్తున్నారు ఎర్రగడ్డ డివిజన్లో. ఎట్లా ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఒక పక్క బీఆర్ఎస్ని గెలిపిస్తే పథకాలన్నీ ఆపేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మ, ఆయన అబ్బ సొమ్మ పథకాలు ఆపడానికి, అది ప్రభుత్వ సొమ్ము. వాస్తవానికి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అవి ఎలా ఆపేస్తారో చూసుకొని కూడా అవి యథావిధిగా ప్రజలకు అందే విధంగా మా సునీతమ్మ గారు తీసుకుంటారు. మా కేటీఆర్ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నాడు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఆపడానికి ఆయన అబ్బ సొమ్ము కాదు, ఆయన అయ్యే సొమ్ము కాదు, అత్త సొమ్ము కాదు. రేవంత్ రెడ్డి తిరిగినాక కూడా ఇంకా బీఆర్ఎస్ గెలుస్తుంది 100% బల్ల గుద్దు చెప్తున్నా. ముఖ్యమంత్రి ప్రచారం ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రులు వచ్చినా, ఢిల్లీ నుంచి సోనియా గాంధీ వచ్చినా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు గెలుస్తారు 100%. ఇక దీంట్లో ఎలాంటిది ఏం లేదు. ప్రజలు బ్రహ్మరథం చూడండి దయచేసి మీరు. ప్రజలు తండాలుగా వస్తున్నారు, వద్దనకుండా వస్తున్నారు. జనాలు మామూలుగా వస్తలేరు జనాలు. ఎందుకు మరి ఇంత వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ అంటే మన రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అన్నీ మొత్తం అబద్ధాలు. నోటికి ఏది వస్తే ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఆయన నోటికి ఏది వస్తుంది. మొత్తం ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు, అందులో జుట్టులు పట్టుకొని వాళ్ళే కొట్లాడుకుంటారు. ఆ సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం లాగానే లేవు. అన్ని అబద్ధాలు, జూటా మాటలు, దొంగ మాటలు. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట తెలంగాణ రాష్ట్రంలో ఓడు మాట్లాడు. అన్ని లంగా మాటలు, దొంగ మాటలు. అసలు 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ని ఆగం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా ఈ చెత్తకు కారణం చెత్తనా కొడుకు అని చెప్పి కేటీఆర్ గారిని అంటున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి? ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో చేశారు. వాస్తవానికి ఆయన 15 ఏళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన ఎన్నో చేశారు. ఆయన పక్కన నిలబడ్డాడు. ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఇట్లా నాలాగా ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే పక్కన చేతులు కట్టుకొని నిలబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోపీనాథ్ పక్కన నిలబడ్డాడు. దానికి సంబంధించిన ఫోటో మా దగ్గర ఉన్నాయి, చూపెట్టమంటే చూపెడతాం. ఆ రోజు గోపీనాథ్ గారు నాలాగా మాట్లాడుతుంటే పక్కన చేతులు కట్టుకొని నిలబడిన వ్యక్తి ఇవాళ సీఎం కాగానే ఏదో నోటికి వచ్చినట్లు. ఏనాడు గోపీనాథ్ గారు ఎప్పుడు కూడా మన దానికి సంబంధించి అసెంబ్లీలో ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడలేదంటున్నారు. చాలాసార్లు మాట్లాడాడు. ఆయన అన్ని అబద్ధాలు. రేవంత్ రెడ్డి గారు మస్తు అబద్ధాలు మాట్లాడాడు. డెవలప్మెంట్ చేసినా కదా ఇక్కడ 3 సార్లు ప్రజలు గెలిపించారు. ఉత్తనే గెలవరు కదా. ఒక్కసారి అంటే గెలుస్తాం, రెండోసారి గెలవాలంటే ఎంత కష్టం. ఈరోజు ఆయన గెలిచింది కాబట్టే ప్రజలకు తెలుసు. మాగంటి గోపీనాథ్ గారు రాత్రి అయినా పగలైనా ఎవరింటికైనా ఆపదొస్తే వెళ్ళే వ్యక్తి ఇలా మాగంటి గోపీనాథ్ గారు. జూబ్లీహిల్స్లో ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. కొంచెం మెజారిటీగా ముస్లిం ఓట్లు ఉంటాయి జూబ్లీహిల్స్లో. మంత్రి పదవి ఇచ్చారు అజరుద్దీన్కి. ఏమన్నా వాళ్ళ కమ్యూనిటీ కదా, అటు పోయే అవకాశం ఏం లేదా? అజరుద్దీన్ గారు మన మంత్రి పదవి ఇవ్వగానే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో లోకల్కి వచ్చి ఆయన ప్రజలతో అంటుంటాడు, మీరు కూడా కాంగ్రెస్ ఓటు అయిపోతే నేను మళ్ళీ రానంటాడు. ఆయన ఎన్నడొచ్చినని, ఆయన ఎన్నడొచ్చిండు, ఎన్నడు చేసిండు, ఎన్నడు ప్రజలకు అభివృద్ధి చేసిండు. అజరుద్దీన్ క్రికెట్ ఆడమే తెలుసు, అంతే తప్ప ఈ ఓట్ల గురించి తెలియదు. ఆయన ఇట్లా అనడం కూడా తప్పు. నేను మీ కాన్స్టిట్యున్సీకి రాను, మీరు కాంగ్రెస్ ఓటు చేయకపోతే నేను కనబడను అని చెప్పేసి ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సబబు కాదు. ఆయన కూడా అజరుద్దీన్ గారు తస్మాత్ జాగ్రత్త, ఏది పడితే అది మారుతున్న నోట్లకు, అది ఖండిస్తున్నామే. అజరుద్దీన్ నవీన్ యాదవ్ విషయానికి వస్తే అసలు బీఆర్ఎస్ లేదు, అయిపోయింది, డిపాజిట్లు కూడా రావు, మాది గెలుపు ఖాయమైంది, మెజారిటీ ఎంత అనేది తెలియాల్సిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నవీన్ యాదవ్ గారికి అవగాహన లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. మాట్లాడనే కాదు కదా, ఇక్కడ అనుభవం ఉంది. కేటీఆర్ గారు గత 20 ఏళ్ళ సంది అనుభవం ఉన్నాడు. ఇష్టం నోరు ఏది ఉందంటే నరం లేని 4 లక్ష మాట్లాడుతుంది అనే ముందు ఆశ చూసి మాట్లాడాలి, మన ఏజ్ని చూసి మాట్లాడాలి. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, అయినంత మాత్రాన నువ్వు అంత పెద్ద లీడర్ కాలేదు. దయచేసి నువ్వు రౌడీ రీజన్ రాజకీయాలు చేయకు. దమ్ముంటే నీ పథకాలు అన్నీ అమలుపరిచి నువ్వు గెలువు.
మేము అప్పుడు వీళ్ళు మేము కూడా స్వాగతిస్తాం. పథకాలు ఫస్ట్ ప్రవేశపెట్టు. ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు ఏ అమలు చేయలేరని చెప్పి మీరు అంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా కొన్ని హామీలు ఇస్తూ ఉన్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోగా పెట్టిండు కదా. 100% హామీలు నమ్మొద్దు. మొన్ననే కంటోన్మెంట్ ఎన్నికల్లో మొన్నటి మీరు చూశారు, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎన్నో హామీలు చెప్పాడు. ఆ కంటోన్మెంట్ ప్రజలు వచ్చి ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా కంటోన్మెంట్లో ఆగం చేశారు, మీరు కూడా దయచేసి ఆగం కాకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పి 4,000 కోట్లు పెట్టి కంటోన్మెంట్ డెవలప్ చేసిన అంటుంటారు. అభివృద్ధి చేయమని చూపెట్టమని మా కేటీఆర్ గారు రాజీనామా చేస్తున్నారు. 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే నేను ఈయన కూడా రాజీనామా చేస్తాను నడి బజార్లో అని మా కేటీఆర్ గారు నిన్న వెంగళరావు నగర్లో చెప్పారు. నోటికి ఏదో వస్తాడు 100%. కేటీఆర్ గారు అన్నారు కదా, నువ్వు అబద్ధాలు చెప్పకపోతే నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, నేను రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అబద్ధం కదా మరి? అంత పెద్ద లీడర్ కేటీఆర్ గారికి తెలియదా? జూబ్లీహిల్స్ మా కంటోన్మెంట్ ప్రజలు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. వాళ్ళు మేము తిరగమనిలే. మా పార్టీ కంటోన్మెంట్ నుంచి ప్రజలు వచ్చి మాకు హామీలు ఇచ్చిండు, మేము మోసపోయినాం అని చెప్పి మీరు కూడా ఇట్లా చేయొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మేము తిరగమనిలే, మేము పంపించలే. మేము మొన్న ప్రచారం చేస్తుంటే వచ్చారు 10 మంది ఆడోళ్ళు బతలాడుతారు. కంటోన్మెంట్ ప్రజల్లో మేము కంటోన్మెంట్ నుంచి మాకు రేవంత్ రెడ్డి ఎనలేని హామీలు ఇచ్చిండు, మాకు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, జాబ్లు ఇస్తున్నాడు, మమ్మల్ని కోటీశ్వరులు చేస్తున్నాడు అని చెప్పేసి మమ్మల్ని అన్నాడు. దయచేసి మీరు నమ్మకూర్రి, మీకు దండం పెడతా, మీరు ఏదన్నా కేసీఆర్ గారికి గొప్ప నేత మళ్ళీ ఇది మన రాష్ట్రంలో దొరకడు రాడు, దయచేసి మీరు దండం పెడతా తిరుగుతున్నారు. నేను పరిచయం అయినా ఎందుకు కేసీఆర్ గారు అంటే ఎందుకు అంత అభిమానం ఉంటుంది? ప్రజలందరూ కూడా మళ్ళీ ఆయన పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్కి గతంలో బీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ని ఎవరిని గెలిపించినా ఒకరినైతే గెలిపించాలన్నట్టు కాంగ్రెస్ని గెలిపించారు. ఈసారి కూడా మళ్ళీ వేరే వాళ్ళని గెలిపిద్దామని ఎందుకు అనుకోవట్లేరు? పాత కేసీఆర్ కావాలని ఎందుకు అనుకో? కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, పుట్టిన బిడ్డ కానుంచి చిన్నప్పటి నుంచి మన చనిపోయేంత వరకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఈ దేశంలో కానీ ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. ఈరోజు చూసుకుంటూ పోతే బిడ్డ పుడితే కానీ, అదేవిధంగా హాస్పిటల్ కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటి కార్యక్రమాలు, మరి అదేవిధంగా బీసీ బంధు కానీ, అదేవిధంగా ఎస్సీల గిట్ల దళిత బంధు కానీ ఈ బంధువులు ప్రవేశపెట్టిండు. ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరికి కేసీఆర్ గారి లబ్ధి పొందని ఇల్లు లేదు. కేసీఆర్ రాష్ట్రంలో 33 జిల్లాలో కేసీఆర్ గారి లబ్ధి పొందిన ఇల్లు లేదు, అసలు లేదు. కేసీఆర్ గారు అంటే ఒక దేవుడు. వాస్తవానికి ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో ఉంటుంది కేసీఆర్ గారు. ఆయన దేవుడితో సమానం. మీ రాష్ట్రానికైనా మన శ్రీరామ రక్ష కేసీఆర్ గారు. అందుకని ప్రజలందరూ కేసీఆర్ కావాలి తండోపతండాలుగా. ఇక ప్రజలు చూడండి, మీరు గల్లీలో పొంట ఇక రోడ్ షో చూడండి. ఈ కేటీఆర్ గారు జరిగిన రోడ్ షో ఈ దేశంలో ఎక్కడ జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారికి ప్రజలు వస్తున్నారా? మీరు చెప్పండి దయచేసి. మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి సభలో కూడా 100% వస్తుంది. మాకు వచ్చిన సభలో ఎడిట్ చేసుకొని పెట్టుకుంటున్నారు ఫేస్బుక్లో, అది కూడా చూపెడతాం. ఆ రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చిన ప్రజలను ఎడిట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.